నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మిల్లర్లు నిల్వ చేసిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు చేరవేయాలని మిల్లర్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. దొంగతనం కేసులో ఉన్న నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీసుల కళ్లు కప్పి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారీ. మోత్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన మృతుడు ఆకుల బాలకిషన్ కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చేయూత 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. 317 జీవోతో గత సంవత్సరం మృతి చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని 317 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయుల క్యాండిల్ ర్యాలీ. ఆర్మూర్లో పెరిగిపోయిన ద్విచక్ర వాహన దొంగలు. ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్తున్న దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు. రైతుల నుండి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈ నెలాఖరులోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైస్ మిల్లర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రైస్ మిల్లులో పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. సీఎంఆర్ లక్ష్య సాధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎఫ్సీఏ ఏరియా మేనేజర్ తదితరులతో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యం మేరకు మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ ను అందించకపోవడం పట్ల కలెక్టర్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం నుండి అయ్యప్ప మాలాధారుల భక్తులు పెద్ద ఎత్తున శబరిమలైకి తరలి వెళ్లారు. గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప భక్తులు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నగేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు శబరిమలైకి వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు. టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఎందుకు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజైన్ మార్చినప్పుడు, ఆయకట్టు పెంచినప్పుడు ఎందుకు టెండర్లు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు మిగిలిన అనుమతులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధాని మోడీతో కేసీఆర్ కు సత్సంబంధాలు లేవు కాబట్టి జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, మరి ప్రధాని సత్సంబంధాలు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జాతీయ హోదా సాధించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగిలిన అనుమతులు, జాతీయ హోదా తీసుకొచ్చే అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 317 బాధిత సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 317 బాధిత సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు బేతాల సరస్వతికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోతో ఎంతో మంది ఉపాధ్యాయురాలు తమ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 317 బాధిత ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఈ 317 జీవో అనే ఒక కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో దాదాపు నష్టపోయినటువంటి 20% ఉపాధ్యాయులు వన్ సైడ్ ఓటింగ్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి గద్దె దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీవో వలన తన ప్రాణాలు కోల్పోయిందంటే అది నిజంగా మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాము. మమ్మల్ని ఎంత వీలైతే అంత తొందరగా మా జిల్లాకు తీసుకొచ్చి అలాంటి ఇంకా ముందు అలాంటి ఎలాంటి రాకుండా చూస్తారని గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. జరిగింది ఎలాగో కానీ ఆధారంగా మరి ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాలకు పంపించాలని
మేము మా ఉపాధ్యాయ అంటే 317 జీవో ఉపాధ్యాయులందరూ కూడా కోరుతూ మరి ఈరోజు మేడం భీమ్గారు సరస్వతి మేడం గారు ఈరోజు మరి ఆ జీవో కారణంగా ఆమె ఎన్నో మారుమూల ప్రాంతం కామారెడ్డికి బదిలీ కావడం, మరి అక్కడి నుంచి వెళ్ళి రావడం మనస్తాపానికి ఎంతోమంది అట్లా మన అక్కడికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను తిరిగి స్థానికత ఆధారంగా మరి మన జిల్లాలకు కేటాయించి వారి యొక్క మానసిక క్షోభను తొలగించి వాళ్ళ కుటుంబాలలో సుఖ సంతోషాలను మళ్ళీ తిరిగి పునఃస్థాపితం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఆ బేతాల సరస్వతి గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో ట్రాన్స్ఫార్మర్ దొంగలను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా రైతులకు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రతినిత్యం ఉదయం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్తో పాటు వైర్లను దొంగలించడం జరుగుతుందని, నేడు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించామని, ఇటువంటి ఘటనలు కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎండిపోయింది. ఇప్పుడు పర్కంప కొట్టి పడేసింది. 4-8 రోజులు తప్పు లేదు. ఇది మన రిగ్గు 2 నెలల కావాలి పోయినాము, దొరకలే. పొదల వచ్చిర్రు, దొరకలే. రాత్రి దొరికిరు. ఎట్లా చూసి ఎట్లా పడుకున్నాం కావాలన్నాం. నిన్న రాలే, ఇప్పుడు ఇవాళ వచ్చిర్రు పిలిస్తే అలా 2 ఫోన్లు తీసుకొని దగ్గర పెట్టి రండిరా పొద్దులు వచ్చి మాట్లాడుకొని ఓడోడు ఉన్నాడు ఏం కట్ట ఇంకిద్దరు వారిపోయినామంటారు కదా, అందరూ దొరుకుతారని మాట్లాడదామంటే ఇవాళ వచ్చిర్రు. వచ్చి మళ్ళీ నేను చేయలేను, మళ్ళీ రాత్రి కూడా పోయినాయి. ఉన్న మోటార్లు అన్ని వైర్లు పోసుకొని పోయారు. కాబట్టి తక్షణం వీళ్ళ మీద చర్య తీసుకొని ఇంకెవడెవడు ఉన్నాడు వీళ్ళని బయటకు లాగాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు స్టిక్కర్ను ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ జగదీష్ చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో రోటరీ అందిస్తున్న సేవలు ఎనలేనివని, రోటరీ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, ప్రాజెక్ట్ చైర్మన్ రాసా ఆనంద్, రోటరీ సభ్యులు పుష్పాకర్ రావు, రజనీష్, శశిధర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల అధ్యాపకుల బృందం అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉచిత చదువును అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కనక మహాలక్ష్మి, కళాశాల అధ్యాపకులు స్వాతి, రాజకళ తదితరులు పాల్గొన్నారు. అడగండి ఎక్కడ చదువుకుందో అడగండి. అప్ టు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఇక్కడ చదువుకుందో అడగండి. ఓకే, మేబీ షీ సెడ్ గవర్నమెంట్ అని చెప్తారు అవునా. మేమందరం కూడా అప్ టు డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే చదువుకుంటాం. సో మన గవర్నమెంట్ అనే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిడ్ తిరుమల కాలనీలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ 22వ తేదీన ప్రజలంతా పెద్ద ఎత్తున పండుగ నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. జనవరి 22 శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కనుక ఈ యొక్క 108 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి అక్షంతలను ప్రతి ఇంటింటికి చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి ఈ అక్షంతలను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు అనగా 22వ తారీఖు జనవరి రోజున ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించవలసిందిగా శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు నిర్ధారించిన ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాము. ఈ ఇంటింటి కార్యక్రమంలో ప్రతి ఇంటి వాళ్ళు మాకు సరి అయినటువంటి సహకారం కూడా అందించారు. రాముల వారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద స్కూటీని ఎత్తుకెళ్తున్న దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
బాలాజీ కళ్యాణ మండపం వద్ద పార్క్ చేసి ఉన్న స్కూటీని దుండగులు తీసుకెళ్లడం గమనించిన స్కూటీ యజమాని వెళ్లి ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. उसका मकान मालूम है? कौन लाओ बोले कि उसका मकान मालूम है क्या? उसका मकान मालूम नहीं. नहीं अभी बोला मालूम है. तू चोरी करके किसको नहीं मालूम है? तो हाँ कितने आदमी है? उन्हें अकेला चाहिए. आप उन्हें अकेला चाहिए. चलो बताओ, नहीं तो तेरे को चल सीधा चल. మూర్తేడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన ఆకుల బాలకిషన్ గత 3 నెలల క్రితం మరణించారు. గతంలోనే ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారి కూతురు ఇటీవల వరంగల్లో అగ్రికల్చర్ కోర్సు చదువుతుంది. ముత్యాల సునీల్ కుమార్ నేడు 25,000 రూపాయల విరాళాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల చేత అందజేశారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న సునీల్ కుమార్ పేదలకు అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఓ దొంగ తప్పించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జగన్పల్లి సమీపంలోని అరుగుల్ జాతీయ రహదారిపై తాజాగా గొలుసు చోరీ జరిగింది. ఈ ఘటనలో హర్యానాకు చెందిన ఓ నిందితుడిని ఐడి పార్టీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న డిచ్పల్లి పిఎస్ కస్టడీలో నిందితుడిని ఉంచారు. అక్కడే దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నిందితుడు బాత్రూంకి వెళ్తానని చెప్పగా స్టేషన్ సిబ్బంది అతన్ని లాకప్ నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. సిరికొండ మండలంలోని తాళరామడుగు గ్రామానికి చెందిన రామాలయ్య ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు పురుషోత్తం తన తండ్రి కీర్తిశేషులు బచ్చు గంగారాం గుప్తా మరియు అన్నయ్య బచ్చు శ్రీనివాస్ గుప్తా జ్ఞాపకార్థం స్వర్గరథాన్ని మరియు 20 డప్పులను గ్రామస్తుల సౌకర్యార్థం బహుకరించారు. ఈ సందర్భంగా బచ్చు పురుషోత్తం గుప్తాను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు కాకుండా స్వర్గరథాన్ని డప్పులను అందించడం జరిగిందని, అలాగే మండపంలో ఎవరన్నా పేద కుటుంబాలకు చెందిన వారికి సామూహికంగా వివాహాలను సొంత డబ్బులతో జరిపిస్తామని, కళ్యాణానికి పుస్తే మెట్టెలు భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. వివాహం చేసుకునే స్తోమత లేని పేదవారు ఎవరైనా ఉంటే వివాహాలకు ఆలయ కమిటీ సభ్యుల దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలని కోరారు. అలాగే తాను చేస్తున్న సేవలకు గ్రామస్తులు, యువకులు సహకరిస్తున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. పేదవాళ్ళు ఉన్నట్టయితే వారందరికీ ఉచితంగా మా రామాలయం తరపున మా గ్రామ ప్రజల యొక్క సహకారంతో నేను నిజామాబాద్ వైశ్య సోదరి సోదరుమణుల సహాయ సహకారాలతో ఉచిత మ్యారేజీలు కూడా చేయడం జరుగుతుంది. ఈ పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కావున ఎవరైనా పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా మేము ఒక డేట్ డిక్లేర్ చేస్తాం. ఆ డేట్ ప్రకారం మీరందరూ మా యొక్క సామూహిక వివాహంలో అనేటువంటి జరపడం జరుగుతుంది. కావున మీరందరూ సిరికొండ మండల ప్రజలే కాదు, ఇంకా పక్క గ్రామాల ప్రజలైనా పక్క మండలాల ప్రజలైనా కానీ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులపై నిర్మల్ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. డీఎస్పీ గంగారెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ నమోదు చేశారు. వారి వద్ద నుండి సామాన్లను తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిల్లర్లు నిల్వ చేసిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు చేరవేయాలని మిల్లర్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. దొంగతనం కేసులో ఉన్న నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీసుల కళ్లు కప్పి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారీ. మోత్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన మృతుడు ఆకుల బాలకిషన్ కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చేయూత 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. 317 జీవోతో గత సంవత్సరం మృతి చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని
317 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయుల క్యాండిల్ ర్యాలీ. ఆర్మూర్లో పెరిగిపోయిన ద్విచక్ర వాహన దొంగలు. ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్తున్న దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.